ఎవ్రీవన్, బంగాళదుంప కుర్మా చూపిస్తాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా అయితే బంగాళదుంపను ఉడకపెట్టేసుకుని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని ఒక విజిల్ వేయించుకున్నాను. కుక్కర్లో వేసుకుని పైన పీల్ తీసేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టిన 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అదే పొడుగ్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిరకాయలు, ఇలా కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇట్లా వేగాక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు పెట్టుకుని తొక్క తీసుకున్న బంగాళదుంప ముక్కలు ఇట్లా ఒకసారి కలుపుకొని మగ్గనివ్వాలి ఒక 10 నిమిషాలు. కారం, కల్లుప్పు, కొద్దిగా మటన్ మసాలా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. నాకు ఇది ఫ్లేవర్ ఇష్టం, అందుకే వేసుకోండి. ధనియా పొడి 1 టేబుల్ స్పూన్, వేయించి జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ కలుపుకోవాలి. కారం వేసుకుని కలుపుకున్న కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకుని పుదీనా వేసుకున్నాను. వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకున్నాక పెరిగేసుకోవాలి. పెరిగేసుకుని కలిపేయాలిగా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయింది.